2 డివిజన్లలో నీటి ఎద్దడి ఏర్పడిందని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది నాయకులు మేడ్చల్ సర్కిల్ ఆఫీస్ ముందట ధర్నా చేసిరని చెప్పేసి తెలిసింది. ఈ యొక్క నీటి ఎద్దడికి కారణం ఎవరో ఒకసారి ప్రజలందరికీ అర్థమవుతున్నది. గతంలో ఎన్నికల ముందు కమిటీ హాల్ కట్టించినాం, సీసీ రోడ్లు వేసినామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు గెలిచేంత వరకు చేసి గెలిచిన తర్వాత ఈ నీటి సమస్యను తీర్చే బాధ్యత ఆయనకు లేదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. కేవలం తన కాలేజీలకు తన విద్యా సంస్థలకు నీటిని తీసుకుపోయేటటువంటి వ్యక్తి ఈరోజు పేద ప్రజలకు మేడ్చల్ ఉన్నటువంటి ప్రజలకు నీటి సరఫరా చేయడంలో ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. నీవు సీసీ రోడ్లు వేసి డ్రైనేజీలు వేయకుండానే సీసీ రోడ్లు వేసేసి ఆ రోజు ఎలక్షన్లో గెలవడం కోసం నీ చేసినటువంటి ప్రయత్నము ఈరోజు నీటి ఎద్దడి నివారణ కోసం నీ సొంత నిధులతోటి అవసరం అనుకుంటే నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి మేడ్చల్లో నీటి సమస్య తీర్చే అవసరం నీకు లేదని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాము. ఇకపోతే మా పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫు నుండి ఈ యొక్క వేసవిలో నీటి ఎద్దడి నివారించడానికి మున్సిపల్ కమిషనర్ గారితో డిప్యూటీ కమిషనర్ గారితో మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు పెద్దలందరూ మాట్లాడినరు. ఈ రాబోయే రోజులలో ప్రభుత్వం తరఫు నుంచే మున్సిపల్ తరఫు నుంచే వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇకపోతే శాశ్వత పరిష్కారం దిశగా ఎక్కడైతే గణపూర్ దగ్గర ఉన్నదో దాని యొక్క నీళ్ళు ఎక్కడ మలుపుకోపోతే సిటీకి అనే విషయంలో కూడా పెద్దల దృష్టి తీసుకురావడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి కూడా మా పెద్దలు తీసుకుపోయారు. అతి తొందరలోనే ఈ యొక్క నీటి సమస్య తీరుతుంది. మేడ్చల్కు ఎక్కువ శాతం నీళ్ళు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ నీళ్లు మేడ్చల్కు వచ్చేంత వరకు కూడా మా నాయకులను మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఆ సమస్య పరిష్కరించేంతవరకు కూడా మేము నిద్రపోమని చెప్పేసి సమస్య తెలియజేస్తూ కేవలం ఎన్నికలు వస్తున్నాయన్న ఒకే ఒక ఉద్దేశంతో సమస్యను పక్కదారి పట్టించే విధంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తే ఇది మీకు పద్ధతి కాదు. మీరు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములై మాతో సహకరిస్తే మేడ్చల్లో ప్రజల దాహానిద్రిని తీర్చిన వారం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటి చౌకబారు ధర్నాలు చౌకబారు విమర్శలు మానుకొని ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం.